గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జీవన సత్యం సాయితత్వం కార్యక్రమానికి స్వాగతం. మరి ఎన్ని ఉండి వాడు పోయి మనం అనుకుంటున్నవి, మనకు కావాలనుకుంటున్నవి ఏమీ లేని సాయిబాబా పాదాల దగ్గర ఎందుకు పడుతున్నాడు చెప్పండి? అది సింపుల్ లాజిక్. మన దగ్గర కార్లు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అధికారాలు ఉన్నాయి, బంధుమిత్రాదులు బోల్డ్ మంది ఉన్నారు. బాబాకి బంధుమిత్రులు ఎవరున్నారని ఆయన ఏక నిరంజన్. ఇవన్నీ మనం పెట్టుకొని ఏమీ లేని సాయిబాబా పాదాల మీద ఎందుకు పడుతున్నాం? ఏముంది ఆయన దగ్గర? ఒక తంబిరేలు డొక్కును, చిరిగిపోయిన కాఫీని, ఏముంది? ఓ సటక, ఇంతకుమించి ఆయన ఆస్తి ఏముంది? ఎందుకు పడుతున్నాం? ఇవన్నీ మనం గమనించాం. ఆయన ఏదో ఇస్తాడగానే మనం పరిగెత్తిపోతాం. ఒకసారి ఆలోచించండి. బాబా దగ్గర ఉంది ఏంటి తెలుసా అండి? అబ్సల్యూట్ ఫ్రీడమ్, దట్స్ ఆల్. ఆ ఫ్రీడంలో ఉన్నటువంటి దివ్య ఆనందం ఎక్కడ ఉండదండి. అయితే ఆ ఫ్రీడమ్ను కూడా ఇప్పుడు చాలామంది కూడా ఫ్రీడమ్ ఉంటుంది ఒక సందర్భంలో. ఫ్రీడమ్ అంటే ఏంటి? అది ఫ్రీడమ్ కాదు, ఖాళీగా ఉండటం ఫ్రీడమ్ కాదండి. చాలా లోతైన విషయం. ఇప్పుడు ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అది ఫ్రీడమా? సోమరిపోతులై తిని పనికిమాలిన పనులు, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ సమాజానికి చాలా ప్రమాదకరంగా తయారవుతారు కాదా? వాడికి న్యూసెన్స్, ఇంటి వాళ్ళకి న్యూసెన్స్. అది ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ అంటే ఖాళీ కూర్చోవడం కాదండి. ఫ్రీడమ్ అంటే ఏం చెప్పమంటారా? నాకు ఏమీ అక్కర్లేదు అనే స్థితి నిజమైన ఫ్రీడమ్ అండి. ఇది బంగారం, పుస్తకాల్లో దొరకదు. చూపించండి ఉంటే. రియల్ ఫ్రీడమ్ ఏంటంటే నాకు ఏమీ అక్కర్లేదు, మై నేచర్, బై మై సెల్ఫ్ ఐఎమ్ హ్యాపీ ఈజ్ ద రియలిస్టిక్ థింగ్. దట్ ఈస్ వాట్ సాయిబాబా స్టేట్ ఈస్. ఆయనకేం కావాలి? ఆయనకేం అక్కర్లేదు. బాబా మనకు అది ఇస్తారు, ఇది ఇస్తారు, ఇది కాసేపు పక్కన పెట్టండి. ఎన్ని ఇచ్చినా మనకు సుఖం లేదు, ప్రాణం లేదు. ఎన్ని ఇచ్చినా మళ్ళీ పోతానే ఉన్నాం కదా. దాని గురించి అసలు అది పక్కన పెడితే కానీ బాబా కనిపించరండి. బాబా యొక్క గొప్పతనం ఏంటంటే ఇట్స్ అబ్సల్యూట్ ఫ్రీడమ్. ఏమిటా ఫ్రీడమ్? నాకేం అక్కర్లేదు. అప్పుడు కదా నిజమైన ఆనందాన్ని పొందేది. వస్తే వెల్కమ్, పోతే గుడ్ బై. వాట్ ఎ స్టేట్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వాలిటీస్ మనకు కావాల్సింది, మనం నేర్చుకోవాల్సింది. కాబట్టి మహాత్ముడి దగ్గరికి ఊరికే వెళ్ళి రావటం కాకుండా వారి యొక్క నిజమైన బోధ, వారి యొక్క జీవన విధానాన్ని గమనిస్తే, వారు ఎలా జీవిస్తున్నారు, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, బాబా అధికంగా ప్రాముఖ్యత ఇచ్చింది దేనికో తెలుసా అండి? జనరల్ పబ్లిక్కి బాబా అత్యంత ప్రధానంగా ప్రాముఖ్యతనిచ్చింది కాండక్ట్ అండ్ క్యారెక్టర్. హైయెస్ట్ వాల్యూ. ఎందుకని? అది లేకుండా ఆ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడటం అత్యంత హాస్యాస్పదం, భోగస్. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నావు. ఇప్పుడు చూడండి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎట్లా ఉంటుందో. ఏది? వేషాలు వేసి చేసే వ్యవహారం అంతా కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉంటుంది. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.